నెంబర్ 3 రామాయంపేట మండలం కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో సన్నాహక సమావేశాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, అభివృద్ధి అనేది కాంగ్రెస్ తోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం జరిగిందని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఎన్ని గ్లోబల్ ప్రచారం చేసినా చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది ఏమో ప్రాంతీయవాదం పేరుతో, కొంతమంది ఏమో మతవాదం పేరుతో ఈరోజు దేశంలో విధ్వంసం సృష్టించిన వారేమో ఆర్థిక విధ్వంసం, వారేమో మతాల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం పేదల వర్గాల కోసానికి, పేదల అభ్యున్నతి కోసానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి ఈరోజు దేశంలోనే ఆదర్శవంతమైన ప్రజా పరిపాలన అందించాలని వారు ఈరోజు దేశంలోని మన తెలంగాణ ప్రాంతంలో రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా కుల గణన అయితేనేమి, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి, కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. దాంట్లో భాగంగానే మన యువ నాయకుడు, మన దగ్గర తీసుకుంటే మన యువ నాయకుడు వారు వచ్చిన తర్వాత, వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మినిమం ఒక 1,500 కోట్ల రూపాయలు జిల్లాకు ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్న మన జిల్లా అభివృద్ధి కోసానికి మెడికల్ కాలేజ్ అయితేనే, నర్సింగ్ కాలేజ్ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ అయితే హాస్టల్ అయితేనేమి, వివిధ ప్రాంతాలకు సంబంధించిన రోల్ అయితేనేమి, మనుల ప్రాంతాలకు విద్యాలయాల కోసానికి అయితే నిధులైతేనేమి తీసుకొచ్చిన ఘనత మన యువ నాయకుడు రోహిత్ రావు గారికి దక్కుతుంది. తర్వాత మన ప్రాంతంలో ఈరోజు 500 బెడెడ్ హాస్పిటల్, నర్సాపూర్లో 200 బెడెడ్ జిల్లా హాస్పిటల్, ఇవన్నీ జరగడానికి కారణం రోహిత్ రావు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. విద్యావంతులైన మీకు అందరికీ కూడా ఒకసారి చేతులు జోడించి నమస్కరించిన, ఆలోచించి గ్రాండ్ ఎలక్షన్ లో కోరుకుంటున్నా. అందుకోసానికి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీకు ఒకసారి అర్థం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తులు మీ తర్వాత ఈ రోజు అందరూ చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ ప్రచారం పెట్టో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టి బీజేపీ పార్టీకి ఈరోజు అమ్ముడు పోయిన నాయకులు ఈరోజు గెలిపించాలని కోరుతున్నాం. మీకు ఇంకొక విషయం కూడా అధిక మొత్తంలో మెజార్టీతో గెలిపించవాలి. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఇక్కడ పెద్దలు సోనియా గాంధీ గారు మరి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక మరి 10 ఏళ్ళు మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం మనకు ఉండే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ 10 ఏళ్ళని మొత్తం కూడా వృధా చేసిన చరిత్ర గత పాలకులది టిఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా, మనం గెలిచి 14 నెలలు అవుతా ఉన్నది. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకు ముందు ఎక్కడ చూసినా కొబ్బరికాయలు కొట్టాలా, రిబ్బన్లు కట్ చేయాలా. ఇప్పటిదాకా కూడా ఒక్కసారి కూడా మెడికల్ కాలేజ్ పట్టించుకున్న పాపాన మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచినాక మరి వాళ్ళ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మరి యువకులు డాక్టర్లు అయి బయటకు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా మరి మన యువకులు విద్యావంతులు అయ్యే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. వారిని కోరడం జరిగింది కాబట్టి వారి సానుకూలంగా కూడా మరి స్పందించడం జరిగింది. కాబట్టి ఏదున్నా బ్రహ్మాండంగా మరి సేవా కార్యక్రమాలలో అభివృద్ధిలో మన మెదక్ నియోజకవర్గాన్ని, రామాయంపేట మండలిని, నిజాంపేట మండలిని ముందు ఉండే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరు హృదయపూర్వకంగా ససార్ గారు, సురేఖ మేడం గారు, నాయకర్ గారు, హనుమంతరావు గారు కూడా అక్కడ రావడం జరిగింది. మేము తెలంగాణ 650
మనం ఉన్నామని సార్ దగ్గర నియామకాలు చేపట్టబోతుంది కాబట్టి మా కుటుంబానికి మొత్తం కూడా రోడ్ల పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు దగ్గర ఉంటుంది కాబట్టి మా యొక్క పరిస్థితి వారికి విన్నవించి మాకు ఎంపీఎస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం సార్. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పట్టబోతున్న